ఢిల్లీలో కుక్కలను తీసుకుపోయి ఓ షెడ్డులా సపరేట్గా పెట్టాలి. వాటికి తిండి తికానా అరుచుకోవాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా. అగో దాని మీద అక్కడి జనాలు కుక్కలను బందీ చేయొద్దు, వాటిని బయటనే తిరగనియాలి. సపరేట్గా పెట్టే పేరుతోని తిండి పెట్టరు. కుక్కల తిండే లీడర్లు తింటారు. స్కాములు చేసి కుక్కలను చంపుతారని కొందరు కుక్కల ప్రేమిక అక్కలు వాటిని ఎత్తుకొని ఢిల్లీ సర్కార్ మీద ఫైటింగ్కు దిగిండ్రు. వాళ్ళ పోరాటానికి ఢిల్లీ సర్కార్ ఏం చేస్తుంది, కుక్కలను ఎట్లా కంట్రోల్ చేస్తుంది అనేది తర్వాత చూడాలి. కానీ మన తెలంగాణలో కుక్కలు మాత్రం స్వైర విహారం చేస్తున్నాయి. మనల్నెవర్రా ఆపేది? ఊరు మనదే, వాడ మనదే. కాలు లేపి పోసటానికి ప్రతి గోడ మనదే. అందుకొని ఉరికేటానికి కనిపించిన ప్రతి మనిషి కాలు మనదే. రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నన్ని రోజులు రైతులకు యూరియా దొరుకుతుందో లేదో గాని మనకు మాత్రం కాళ్ళు పిక్కలు మడమలు దొరుకుతాయి. ఎంతంటే అంత కొరకొచ్చు. ఆపేటోడు లేడు, అడిగేటోడు లేడు. ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు మున్సిపాలిటీలు వచ్చేది గాని ఇప్పుడు కుర్సీ ఎక్కింది ఎవరు? మన సీఎం రేవంత్ రెడ్డి. మనం ఎంత మందిని కొరికినా చిన్నపిల్లలను చంపినా మన సారు చూసి చూడనట్టుంటాడు. కాబట్టి ప్రతి రోడ్డు మనదే, ప్రతి కాలనీ మనదే. కనిపించిన మనిషి మనోడే. ఇష్టం ఉన్నంత కొరుకుదాం, దొరకకుంటే ఉరికిద్దాం. సుస్సు సుస్సు పడాలే మనం అంటే జనాలకు. ఇన్ని రోజులొకెత్తు, రేవంత్ రెడ్డి పరిపాలనలా ఇంకో ఎత్తు అన్నట్టు చేయాలి. ఇసొంటి గొప్ప ఛాన్సు మళ్ళా వస్తుందో రాదో. అవకాశం ఉన్నప్పుడే అందిన కాడికి కొరికి పారేయాలి. ఇంత స్వేచ్ఛ ఇచ్చి జనాన్ని ఇరుగ మరగ కరవమన్నట్టు వదిలిపెట్టినందుకు మన రేవంత్ రెడ్డి పేరు నిలబెట్టాలి. ఏమంటారే కుక్కలు? ఇప్పటి నుంచి మనం రోజు పొద్దుగాల ఓ టార్గెట్ పెట్టుకొని కనీసం ప్రతి ఏరియాలో ఓ 10 మందిని కరవాలి. ఓకేనా? ఒక్కసారి మన సీఎం రేవంత్ రెడ్డి సార్కు జై చెప్పుండ్రి. జై రేవంత్ రెడ్డి సారు.